ప్రతిష్టాత్మకమైనటువంటి కాకతీయ యూనివర్సిటీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ జరుగుతుంది. ఇక్కడ గ్లోరీ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నటువంటి ప్రోగ్రామ్‌కి కూడా కాకతీయ యూనివర్సిటీలో పనిచేసినటువంటి ప్రొఫెసర్లు, రిజిస్ట్రార్లు అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఎంతోమంది ప్రస్తుతానికి ఈ కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమానికి వచ్చారు. ఒకసారి ఈ కార్యక్రమానికి కూడా హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ చైర్మన్ ప్రొఫెసర్ హైయర్ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి సార్ మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమానికి కూడా ఆయుపట్టిగా ఉన్నటువంటి నేపథ్యంలో వారి పాత్ర కూడా కాకతీయ యూనివర్సిటీ అందులో ప్రొఫెసర్గా వండుకుంటూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమ నేపథ్యం కలగడమే కాకుండా విద్యార్థుల్ని చైతన్యవంతపరిచి ముందుకు నడిపించినటువంటి ఒక ఘన చరిత్ర కలిగినటువంటి కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేశారు. ప్రస్తుతానికి పాపిరెడ్డి సార్తో మనం మాట్లాడదాం. ప్రొఫెసర్ పాపిరెడ్డి సార్తో సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటుంది. ఇక్కడ యూనివర్సిటీలో ఒక పనిచేసినటువంటి ఎంతోమంది ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడా ఒక వేదికకు ఇక్కడ ఒక కలయిక అయింది. దానికి మీరు కూడా ఇక్కడ కార్యక్రమానికి వచ్చారు. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ గురించి చెప్పాలన్నా ప్లస్ తెలంగాణ గురించి మాట్లాడాలన్నా మూలం కాకతీయ యూనివర్సిటీ అనేది మనం చెప్పగానే చెప్పొచ్చు. మరి మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆ టైంలో ప్లస్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టము ఎట్లా ఉంది? మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా మారిన తర్వాత యూనివర్సిటీలో తెలంగాణ వ్యాప్తంగా ఎట్లాంటి అంశాలను పరిశీలించారు? రేపు ఎట్లాంటి అంశాలకు మీరు సజెస్ట్ చేయబోతున్నారు? యూనివర్సిటీ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది. ఇప్పుడు ఒకటి ఇది కాకతీయ యూనివర్సిటీ 1976 17 ఆగస్టున ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు ఇది పీజీ సెంటర్ ఉండే. ఇది వరంగల్ పీజీ సెంటర్ అంటే ఉస్మానియా అంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఇది ఒక కాన్స్టిట్యూంట్ కాలేజ్, ఒక కాలేజ్ ఇది 76 ఆగస్టు 17 యూనివర్సిటీ అయ్యేటప్పుడు మేము స్టూడెంట్స్ మేము 1975 అంటే 1975లో మేము ఎంఏ ఎకనామిక్స్లో ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. మేము సెకండ్ ఇయర్ 76కి వచ్చిన తర్వాత ఇది పీజీ సెంటర్ కాకతీయ యూనివర్సిటీగా మారడం జరిగింది. అంటే దాదాపుగా మేము మా మొత్తం చరిత్ర చూసుకుంటే 75 నుంచి వెళ్ళి ఇప్పుడు 76 అంటే 2026 అంటే 51 సంవత్సరాలు మాకు ఈ కాకతీయ యూనివర్సిటీ ఈ క్యాంపస్ యూనివర్సిటీతోని ఒక గట్టి అనుబంధం ఉన్నది. ఎంత అనుబంధం అంటే మా జీవితం, మా గుర్తింపు అంతా కూడా ఈ యూనివర్సిటీతోనే ఉంది. ఎందుకంటే మేము స్టూడెంట్స్గా దీనిలోనే ఉన్నాం. ఈ స్టూడెంట్స్ తర్వాత స్కాలర్స్గా దీనిలో ఉన్నాం. తర్వాత ఫ్యాకల్టీగా దీనిలోకి వచ్చినాం. ఫ్యాకల్టీలో పనిచేసి దాదాపు 34 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత కూడా మళ్ళీ అనుబంధం మాకేం పోలేదు. 2014లో నేను రిటైర్డ్ అయిన తర్వాత కూడా అనుబంధం ఇట్లే ఉంది. అయితే కాకతీయ యూనివర్సిటీ ఏర్పడడం అన్న నేపథ్యం మనం చూసినప్పుడు దీనికి మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఉన్నది. 1967-69 తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ వెనుకబాటుతనంలో విద్య కూడా ఒక ప్రధానమైన అంశం కాబట్టి అప్పుడే ప్రభుత్వాలు ఏమనుకున్నాయంటే ఈ అంటే ఉస్మానియా యూనివర్సిటీ జ్యూరిడిక్షన్ అంటే తెలంగాణ మొత్తం తెలంగాణలో మళ్ళొక యూనివర్సిటీ కావాలి, దానికి అనువైన స్థలం కానీ ప్లేస్ కానీ వరంగలే కాబట్టి నిర్ణయించుకొని 1976లో మనకి ఇక్కడ వరంగల్లో తెలంగాణలో వచ్చింది. ఆంధ్రలో ఏమో నాగార్జున గుంటూరులో వచ్చింది. తర్వాత శ్రీకృష్ణదేవరాయ ఏమో అనంతపూర్లో వచ్చింది. అంటే ఇప్పుడు తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ ఒకటే ఉండేది. అప్పుడు మేము డిగ్రీ 75లో పాస్ అయినప్పుడు కూడా 76 వరకు కూడా 75 వరకు కూడా కాకతీయ యూనివర్సిటీ లేదు. ఓన్లీ ఉస్మానియా మొత్తం తెలంగాణ ఇప్పుడున్న పాత 10 జిల్లాల తెలంగాణకు ఒకటే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఆ తర్వాత ఏమైంది, మేము సెకండ్ ఇయర్ ఎంఏకి వచ్చిన తర్వాత ఇది యూనివర్సిటీ కావడం జరిగింది. ఈ యూనివర్సిటీ అయిన తర్వాత కూడా ఇది చరిత్ర ఎట్లున్నదంటే కేవలం దీన్ని మున్సిపాలిటీ యూనివర్సిటీగానే అందురు. అంటే ఒక 2-3 సంవత్సరాలు ఈ మున్సిపాలిటీలో ఉన్న కాలేజీలే దీనికి వచ్చినాయి. మిగతా అన్నీ కూడా ఉస్మానియాకి ఉండే. తర్వాత స్లోగా జయశంకర్ సార్ రిజిస్టార్ అయిన తర్వాత ఆయన కొట్లాడి మెల్లగా అన్ని ఈ 4 జిల్లాలు వచ్చినాయి దీని పరిధి కింద. ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం 4 జిల్లాలతోని ఇది పూర్తి విశ్వవిద్యాలయ స్థాయికి ఏర్పడడం జరిగింది. అయితే యూనివర్సిటీ ఒక చరిత్ర పరిశీలిస్తే ఇది పీజీ సెంటర్ నుంచి వెళ్ళి యూనివర్సిటీ అయిన తర్వాత దీనికి అనేకమైన పాఠశాల అంటే అనేకమైన రూపులు ఉన్నాయి. ఫ్యాసెట్స్ అంటారు ఇంగ్లీష్. రూపులు అంటే ఒకటి అకాడమిక్, 2 ఉద్యమాలు, 3 సామాజిక చైతన్యము, తర్వాత ఈ వెనుకబడ్డ ఈ ప్రాంతానికి ఇది ఒక దిక్చూచిగా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు ఇది కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా నుంచి వేరుపడ్డ తర్వాత కూడా
ఇక్కడ వేరుపడేటప్పుడు 10 డిపార్ట్మెంట్ మాత్రమే ఉండే. కేవలం ఎంత అంటే ఇప్పుడు అప్పుడు సైన్స్‌లో 5 డిపార్ట్మెంట్స్ ఉండే. ఏది మ్యాథమెటిక్సు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ, బోటనీ 5 ఉండే. ఇక సోషల్ సైన్సెస్‌లో 2 డిపార్ట్మెంట్ మాత్రమే ఉండే. ఒకటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 2 ఎకనామిక్స్. లాంగ్వేజెస్‌లో 2 ఉండే. ఒకటి ఇంగ్లీషు, 2 తెలుగు. వీటితో పాటు కామర్స్ ఒకటి ఉండే. అంటే మొత్తం 10 డిపార్ట్మెంట్స్‌తోని కలిసి 1976లో ఇది విశ్వవిద్యాలయంగా ఏర్పడడం జరిగింది. అప్పుడు అన్నీ కూడా ఇప్పుడు మనకు కనబడుతున్న షెడ్సే అప్పుడు. బిల్డింగ్స్ ఏం లేవు. వెంకటరామయ్య గారు దీని మొదటి ఉపకులపతి లేదా వైస్ ఛాన్సలర్. ఆయన టైంలో కొంత ఈ ఇప్పుడు ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు, ఫిజిక్స్ బిల్డింగు, హ్యుమానిటీస్ కొన్ని బిల్డింగ్స్ రావడం జరిగింది. ఇక తర్వాత క్రమేపీ మిగతా వైస్ ఛాన్సలర్స్ ఉన్న కాలంలో కూడా కొన్ని యూనివర్సిటీస్ అంటే బిల్డింగ్స్ రావడం, అభివృద్ధి కావడం జరిగింది. అయితే మనం కాకతీయ యూనివర్సిటీ చరిత్రను పరిశీలిస్తే ఇది పీజీ సెంటర్ నుంచి వెళ్ళి యూనివర్సిటీ అయిన తర్వాత దీని యొక్క పురోగతి అకాడమిక్‌గా చాలా బాగుండేది. దాదాపుగా ఉస్మానియా యూనివర్సిటీ అంత పురాతన యూనివర్సిటీ, పెద్ద యూనివర్సిటీ అయినా కూడా ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఉస్మానియా డిపార్ట్మెంట్‌తో సమానంగా పోటీపడేది. పిల్లలు కూడా అంత ఈక్వల్‌గా ఉండేది. నేషనల్ ఎగ్జామ్స్‌లో కూడా కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఉస్మానియా వాళ్ళు అంతే. ఆ లెవెల్‌లో అన్ని డిపార్ట్మెంట్లు కూడా బ్రహ్మాండంగా నడిచినాయి. ఎడ్యుకేషన్ కూడా బాగుండే. చాలామంది పిల్లలు కూడా మంచి ఉన్నతమైన స్థానాలకు పోయినారు. బాగానే ఉంది. కాబట్టి అకాడమిక్‌గా కాకతీయ యూనివర్సిటీ బాగా గుర్తింపు ఉండే. దానిలో ప్రధానంగా ఒక ముఖ్యమైన విభాగం ఏందంటే ఫార్మసీ. ఫార్మసీ ఉస్మానియాలో కూడా లేకుండే. ఫార్మసీ ఆంధ్ర యూనివర్సిటీలో ఉండే. తర్వాత మన కాకతీయకి వచ్చింది. ఫార్మసీ డిపార్ట్మెంటే తర్వాత అది కాలేజ్ అయింది. ఈ ఫార్మసీ దాంతోని మనకు ఈ డిపార్ట్మెంటు లేదా కాలేజీతోని ఇక్కడ జాతీయంగా మరి అంతర్జాతీయంగా కూడా దాని పేరు వచ్చింది. చాలామంది పిల్లలు విదేశాలకు వెళ్ళి పెద్ద ఎత్తున సెటిల్ కావడం, ఇక్కడ కూడా కంపెనీస్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పెట్టడం, జాబ్ చేయడం ఒక మంచి ఒక గుర్తింపు వచ్చింది. దానికి కూడా ప్రొఫెసర్ కోగాట్ అని ఒక పెద్ద ప్రొఫెసర్ కూడా దానికి మొత్తం నేతృత్వం వహించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు చాలామంది సీనియర్ ప్రొఫెసర్స్ కూడా ఈ యూనివర్సిటీలో పనిచేశారు. అది అకాడమిక్‌గా కొంత బాగా పనిచేయడం జరిగింది. ఇక 1978 నుంచి వెళ్ళి కాకతీయ యూనివర్సిటీలో మళ్ళీ ఒక ఒక అంకం తెరలేసింది. ఏంటంటే అప్పుడప్పుడే అంటే ఎమర్జెన్సీ పోయింది. 77లో ఎమర్జెన్సీ పోయిన తర్వాత మళ్ళీ సివిల్ రైట్స్ అంటే పౌర హక్కులు పునరుద్ధరించిన తర్వాత కాకతీయ యూనివర్సిటీలో లెఫ్ట్ మూమెంట్స్, లెఫ్ట్ అంటే వామపక్ష భావజాలం కలిగిన ఉద్యమాలు ఉధృతంగా లేవడం జరిగింది. ఆ నేపథ్యం దేనితో సంబంధం ఉన్నదంటే తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అంటే ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగరు, వరంగల్, ఖమ్మం ఈ ప్రాంతాలలో నక్సలైట్ ఉద్యమం బలంగా ముందుకు రావడం జరిగింది. 77 నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున రైతాంగ పోరాటాలు రావడం, దానిలో భాగంగా కాకతీయ యూనివర్సిటీ కూడా పెద్ద ఎత్తున దానిలో భాగస్వామ్యం కావడం జరిగింది. ఒక విధంగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చాలామంది ఈ నక్సలైట్ ఉద్యమం పెద్ద నాయకులుగా ఒక రాష్ట్ర స్థాయి నాయకులుగా కూడా ఇప్పుడు ఉదాహరణ పుల్లంజయ్య గారు అని ఉండే ఎంకామ్ చేసి ఆయన ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ వారు కమిటీ ప్రెసిడెంట్ ఉండే. ఆ స్థాయికి అంటే చాలామంది పై స్థాయికి కూడా పోవడం జరిగింది. అనేక రకాలుగా వాళ్ళు ఉద్యమాల్లో పాల్గొనడం కాకతీయ యూనివర్సిటీ యొక్క కాంట్రిబ్యూషన్ లేదా ప్రభావం తెలంగాణలో సామాజిక మార్పు అంటే ఫ్యూడలిజం అంటే ఈ దొరతనం, ఈ భూస్వామ్య విధానాలు, పెత్తందారీ విధానాలు కొంత మేరకు లేకుండా చేయడంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు కానీ లేకపోతే స్టాఫ్ కానీ అంటే అధ్యాపకులు కానీ ఒక గణనీయమైన పాత్ర పోషించారు. ఇప్పుడు మీకు ఉదాహరణకు బాలగోపాల్ పేరు వస్తుంది. బాలగోపాల్ గారు నేను బతికి ఉండి చూసిన మహామేధావులలో ఆయన ఒకడు. చాలా గొప్ప మేధావి. అటువంటి వాళ్ళు కూడా కాకతీయ యూనివర్సిటీ ప్రొడ్యూస్ చేసింది. అట్లాగే పౌర హక్కుల కోసం కొట్లాడిన బుర్ర రాములు కానీ లేకపోతే ఇంకా రకరకాల ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు చాలామంది కూడా ఇంకా పేర్లు చెప్తే చాలా పెద్ద పెరుగుతుంది. కానీ చాలామంది పూర్తిగా ఉద్యమానికి అంకితమై ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా ఒక ఆశయం కోసం కొట్లాడి అది చేయరు. అంటే కాకతీయ యూనివర్సిటీ యొక్క కాంట్రిబ్యూషన్ ఒకవేళ యూనివర్సిటీ 50 ఏళ్ళలో ఏం జరిగిందని మనం ఒకవేళ నిష్పక్షపాతకంగా మనం విశ్లేషించుకుంటే కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూస్వామ్య విధానాన్ని కానీ దొరతనాన్ని కానీ అది కొంత మేరకు కూకటి వేలతో పెగిలించడానికి కాకతీయ యూనివర్సిటీ యొక్క విద్యార్థులు కానీ మేధావులు కానీ
అధ్యాపకులు కానీ గణనీయమైన కృషి చేసిన దానిలో కొంతమంది ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఇది ఒక విధంగా ఒక సామాజిక చైతన్యానికి, సామాజిక మార్పుకు కాకతీయ యూనివర్సిటీ యొక్క కాంట్రిబ్యూషన్. ఇది ఒకటి కాకతీయ యూనివర్సిటీలో ఏం జరిగింది అన్నదానికి. ఇక రెండవది మళ్ళీ 1995-96 నుంచి వెళ్ళి మళ్ళీ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఒక విధంగా అది కాకతీయ యూనివర్సిటీ నుంచి వెళ్ళి మేము అధ్యాపకులు స్టార్ట్ చేసిన ఉద్యమం అది అలా మీరు ఏది ప్రెస్ వాళ్ళుగా మీకే తెలుసు దాదాపుగా అప్పుడు మీరే దాన్ని కవర్ చేసేవాళ్ళు కాబట్టి 96 నుంచి వెళ్ళి మొదలైన ఉద్యమం చివరిగా 2013 తెలంగాణ రాష్ట్రం ప్రకటించి 2014 ఏర్పడే వరకు కూడా కాకతీయ యూనివర్సిటీలో ఉన్న అధ్యాపకులు, స్కాలర్సు, విద్యార్థులు చాలా ప్రముఖమైన పాత్ర. అంటే వరంగల్ జిల్లా మొత్తం ఉన్నది కానీ ఒకవేళ యూనివర్సిటీ మాట్లాడితే యూనివర్సిటీలో ఉన్న అన్ని వర్గాలు విద్యార్థులు, స్కాలర్సు, ప్రొఫెసర్స్, నాన్ టీచింగ్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున దీనిలో ఉద్యమంలో పాల్గొన్నారు. ఒక కాకతీయ యూనివర్సిటీ ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక వేదికగా, ఒక దిక్సూచిగా పనిచేయడం జరిగింది. నిబద్ధతతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అనేక విధాలుగా ఇక్కడ కూడా నష్టాలు, కష్టాలు ఎదురైనాయి. ముఖ్యంగా పాపం విద్యార్థులు, స్కాలర్స్, స్టూడెంట్స్ ఒక 4 సంవత్సరాలు వాళ్ళ విలువైన అకాడమిక్ జీవితం కోల్పోయారు. అందులో చాలామంది ఇప్పుడు దాదాపుగా ఇక్కడ ఒక 60-70 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. వాళ్ళు అప్పుడు ఆ టైంలో అందరూ కూడా క్రియాశీలకంగా ఉద్యమంలో పనిచేశారు. వాళ్ళకి న్యాయం జరగాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే వాళ్ళకి తప్పకుండా ఈ యూనివర్సిటీలో వాళ్ళకు కాంట్రాక్ట్స్ నుంచి వెళ్ళి పర్మనెంట్ కావాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మెరిట్ స్టూడెంట్సే ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి అది ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క బాధ్యత. కాకతీయ యూనివర్సిటీ నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా మేలు చేస్తుంది అనుకుంటే మాత్రం ఈ కాంట్రాక్చువల్ టీచర్స్ను రెగ్యులర్ చేయడానికి వాళ్ళు పెద్ద ఎత్తున పూనుకొని చేస్తే కొంత న్యాయం చేసినట్లయితే. ఇది తెలంగాణ ఉద్యమం వచ్చే వరకు తెలంగాణ ఉద్యమంలో ఉన్న అంటే అకాడమిక్ కంట్రిబ్యూషన్ ఉన్నది, పొలిటికల్ అంటే సోషల్ కాంట్రిబ్యూషన్ అంటే ఉద్యమాల ద్వారా తెలంగాణ సమాజాన్ని మార్పు చేయడం జరిగింది. ఆఖరికి తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా పోరాటం చేయడం జరిగింది. అయితే ఇంత మహత్తర చరిత్ర కలిగిన కాకతీయ యూనివర్సిటీ మా కళ్ళ ముందే అంటే 50 సంవత్సరాల ప్లేస్ ఇది చిన్న మొక్కగా మొదలైన యూనివర్సిటీ పెద్ద ఒక వటవృక్షంగా పెరిగి తర్వాత దురదృష్టవశాత్తు ఏంటంటే మా కళ్ళ ముందంటే ఇది మళ్ళీ పతన స్థితికి పోతుంది. దానిలో అందరి భాగస్వామ్యం ఉన్నది. ముఖ్యంగా యూనివర్సిటీలు పతనం అవుతున్నాయంటే నేను ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఉన్న అనుభవం కానీ, లేకపోతే ఇక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్గా కానీ, ఒక ఉద్యమకారునిగా కానీ, లేకపోతే అంతకుముందు యూనియన్లలో పనిచేస్తున్నవానిగా దీనిలో ప్రధానమైన కారణం ప్రభుత్వాలు. అది ఏ పార్టీ ప్రభుత్వం అని అంటలేను. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా అది కాంగ్రెస్ ఉండని, తెలుగుదేశం ఉండని, లేకపోతే వచ్చిన టీఆర్ఎస్ కానీ, మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ కానీ, ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక కాకతీయ కాదు అన్ని యూనివర్సిటీలను పూర్తిగా విస్మరించడం, వాటిని అభివృద్ధిని అడ్డుకోవడం, రిక్రూట్మెంట్ చేయకపోవడం, ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం, ఏది ఆర్థిక వ్యవస్థ మారుతున్న కొద్ది అనుగుణంగా కొత్త కోర్సులు అంటే ఇప్పుడు ఏదైతే పిల్లలకు ఉపాధి కాలానికి కోర్సులు రాకపోవడం, టెక్నాలజీకి అనుగుణంగా కోర్సులు మార్చకపోవడం, ఇవన్నిటి వల్ల ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ అనేది ఇప్పుడు ఒకప్పుడు ఉజ్వల ఇప్పుడు కాకతీయ సామ్రాజ్యంలో ఉండనో కాకతీయ యూనివర్సిటీ అంటే చాలా ఏళ్ళు ఉండే. కానీ గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే 2010 తర్వాత నుంచి చూస్తే క్రమేపీ అది దాని ప్రభావం కోల్పోతున్నది. అది మాకు ఒక రిటైర్డ్ టీచర్గా నేను ఈ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళుగా, తెలంగాణ స్టేట్స్ కోరుకునేవారుగా అన్నిటికన్నా ఎక్కువ నా ఉనికి బతుకు అంతా కూడా యూనివర్సిటీతోనే ఉన్నది కాబట్టి యూనివర్సిటీ ఈ స్టేజ్లో ఉండడం అనేది బాధాకరమైన విషయమే. ఇప్పటికైనా ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఏవైతే 50 ఏళ్ళ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో పెద్ద ఎత్తున కాకతీయ యూనివర్సిటీకి ఫండ్స్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్స్ అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు కాంట్రాక్చువల్ 60-70 మంది ఆటోమేటిక్ అయిన తర్వాత ఇంకా మిగతా పోస్టులను కూడా రెగ్యులేట్ చేసి కాకతీయ యూనివర్సిటీ యొక్క డిపార్ట్మెంట్స్ను బలోపేతం చేసి కొత్త కోర్సులను కొంత మార్కెట్ ఓరియంటేషన్ అంటే ఉద్యోగాలు ఏదైతే వాటికి ఉంటుందో వాటికి చేసి కొంత బలోపేతం చేస్తే
కొంత గవర్నమెంట్ కూడా తెలంగాణ ఒక ముఖ్యమైన యూనివర్సిటీ అంటే తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ తర్వాత వరంగలే పెద్ద ప్రముఖమైన పట్టణం కాబట్టి దానిలో ముఖ్యంగా తెలంగాణ కల్చర్ ఎక్కువ ఉంటుంది, తెలంగాణ వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ యూనివర్సిటీని బాగా చేస్తే అందరికీ కూడా సంతోషం. మాకు ముఖ్యంగా రిటైర్డ్ అయిన వాళ్ళుగా మాకు అందరికి కూడా అంతకన్నా మేము కోరుకునేది లేదు. గవర్నమెంట్ మొన్న ఈ గవర్నమెంట్ కూడా మేము సపోర్ట్ చేసిన పెద్ద ఎత్తున తిరిగినాం కాబట్టి మేమేం ఉద్యోగాలు అడగలేదు, పోస్టులు అడగలేదు. కానీ మేము కోరుకునేది ఏంటంటే మేము కూడా తప్పకుండా గవర్నమెంట్కు మేము కూడా ఒత్తిడి చేస్తాం. మీరు తప్పకుండా కాకతీయ యూనివర్సిటీ కొంత స్పెషల్ గ్రాంట్స్ కానీ స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ 50 ఏళ్ళ చరిత్ర కలిగిన యూనివర్సిటీని మీరు బాగు చేస్తే మీకు మంచి పేరు ఉంటుంది, అటు యూనివర్సిటీ బాగుపడుతుంది, ప్రాంతం కూడా బాగుపడుతుంది, మేము కూడా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాం. సార్ ఇప్పుడు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీతో పాటు ఇప్పుడు మీరు ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఉన్నారు. అంటే ఇప్పుడు యూనివర్సిటీలన్నిటికీ కూడా మీరు ఒక ది బాస్గా వ్యవహరించారు. ఇక్కడ ఇంత చారిత్రక నేపథ్యం ఉన్న వ్యవహారము ఇదంతా మీకు తెలుసు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ప్రకారము 1966లో ఉద్యమాలు మొదలైనవి. తర్వాత 76లో కాకతీయ యూనివర్సిటీ వచ్చింది. ఆ తర్వాత యూనివర్సిటీ మొదలైన తర్వాత కూడా మళ్ళీ ఉద్యమ నేపథ్యాన్ని కొనసాగించుకుంటూ మలి దశ ఉద్యమంలో క్రియాశీలకంగా ఒక క్వెస్ట్ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ తెలంగాణ సాధించడంలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, అంటే స్కాలర్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇంత గొప్ప నేపథ్యం ఉన్నటువంటి చరిత్ర గత 10 ఏళ్ల నుండి కూడా కొద్దిగా వెనుకబాటు గురవుతుందని చెప్పి మీరు చెప్తున్నారు. ఈ అబ్జర్వేషన్ చాలా బాగుంది సార్. కానీ ఇక్కడ మనకు నిధులు అంటే గ్రాంట్స్ విడుదల చేయడంలో కానీ ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీలు చాలా అద్భుతంగా డెవలప్ అయిపోతున్నాయి. మరి ఇక్కడ యూనివర్సిటీలకు వచ్చేటువంటి కాలంలో కేవలం పేద, బడుగు, బలహీన వర్గాలు మాత్రమే చదువును నమ్ముకొని మెరిట్ స్టూడెంట్స్ మాత్రమే ఇళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు మాత్రం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ప్లస్ ఎక్కువ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ యూనివర్సిటీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రైవేట్ యూనివర్సిటీలకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి ఇక్కడ ఏదో ఒక పాయింట్ అనేది ఇక్కడ యూనివర్సిటీ వెనుకబాటుతనానికి గురవుతుంటుంది. ఇప్పుడు మీరు ఏ ప్రభుత్వం వచ్చినా అంటున్నారు. మరి ఒక మాటలో చెప్పాలంటే ఏం చేస్తే ఇప్పుడు దీనిలో 2 కారణాలు మీరు అసలు సరి అయిన ప్రశ్న అడిగింది. ఇది సమస్య ఇవాళ ఉన్నత విద్య యూనివర్సిటీలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో ప్రభుత్వాలు, అన్ని పార్టీల ప్రభుత్వాలు కావాలని బుద్ధిపూర్వకంగా యూనివర్సిటీలను విస్మరించడం, దెబ్బతీయడం జరిగింది. అది ఒక పాలసీ. ఎందుకంటే యూనివర్సిటీస్ ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి ఇవి ఉన్నా పైన మనకేంది పొదవని అంటే వాళ్ళకి అటిట్యూడ్ అంటే వాళ్ళ దృక్పథం అట్లుండే అట్లనే వాళ్ళు ఆచరణలు కూడా అట్లనే చేసుకుంటూ వచ్చారు. కాబట్టి గత 20 సంవత్సరాలు అంటే చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంకు సంస్కరణలు ఎప్పుడైతే ఆయన 95లో ముఖ్యమంత్రి అయిందో ఆ తర్వాత వరల్డ్ బ్యాంకు సంస్కరణలలో భాగంగానే యూనివర్సిటీలకు ఏది మొత్తం దీని యొక్క పతనం మొదలైంది. రిక్రూట్మెంట్స్ ఆపేయడం జరిగింది, ఫండ్స్ తగ్గియడం, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెట్టడం, ఈ రకరకాలుగా పెట్టేసి మొత్తానికి యూనివర్సిటీలో దెబ్బతీశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఏదో లిమిటెడ్ రిక్రూట్మెంట్ జరిగింది, కొంత ఏదో చేశారు, కానీ అది సరిపోలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మీరు అడిగింది, ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి బాగానే. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒక విధంగా వస్తే రానియండి, డబ్బులు ఉన్న చదువుకుంటారు, మనకే ఇబ్బంది. కానీ ప్రభుత్వానికి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. అంటే ప్రభుత్వం ప్రజలది, ప్రజల ఓట్లతోనే ప్రభుత్వం వస్తుంది. అందులో 80% మంది ప్రజలు లేనోళ్ళు, అంటే ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు కాదు, ప్రభుత్వ సాయం అవసరం ఉన్నోళ్ళు. వాళ్ళ ఓట్ల ద్వారానే గెలిచిన ప్రభుత్వానికి వాళ్ళ పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించడం అనేది అవసరం. దానిలో భాగంగా ఇప్పుడు ఉదాహరణకు వైఎస్ఆర్ ఇది ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది, అది దురదృష్టవశాత్తు నేను చైర్మన్గా ఉన్న మా గవర్నమెంట్లో కూడా అప్పుడు ఉన్న గవర్నమెంట్లో కూడా సరిగ్గా ఇవ్వలేదు. సరే ఏదో కొంత అటు ఇటు ఇచ్చారు. కానీ ఆయన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన ఈ స్కీమ్ ఉన్నదో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మొత్తానికి ఎత్తిస్తాం. అంటే దీంతో జరుగుతున్నది మీరు అనేది, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే వెనుకబడ్డ పిల్లలు చదువుకోలేరు. ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ ఉన్నప్పుడు మేము మన స్టాటిస్టిక్స్ తీసుకుంటే చాలామంది పిల్లలు ఉన్నత విద్య అవకాశాలు దొరికినాయి, కొంత పైకి పోయినారు, కొంత చదువుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు చదువుకునే అవకాశం లేదు. ప్రైవేట్ యూనివర్సిటీలు ఎవరు పోతారు, ప్రైవేట్ స్కూల్స్ కానీ చైతన్య అనేటువంటి కాలేజీలు కానీ లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీలు అన్ని డబ్బున్న వాళ్ళకే ఉంటాయి. అంటే డబ్బున్న వాళ్ళకు ఇంకా మంచి ఎడ్యుకేషను, మంచి నైపుణ్యము, మంచి దాంతో ఇంకా ఆర్థిక అసమానతలు పెరుగుతాయి, తగ్గే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు నేను చైర్మన్ కాకుండా ఒక మేధావిగా ఒక ప్రొఫెసర్గా నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉన్నది. ప్రభుత్వం సామాజిక బాధ్యతను వదులుకొని
ఈ కమర్షియల్ కోసం పోతాం, మేము ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టినాం, చదువుకోండి అంటే దాంతో జరిగే నష్టం ఏంది? ఇప్పుడు ఏదైతే ఉన్నోడు చదువుకుంటాడు. ఇప్పుడు దానిలో ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం, దాంట్లో ఎస్సీలు ఉంటారు, ఈవెన్ ఈవెన్ ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అందులో ఎస్సీ పిల్లలు పోతారు, ఎస్టీ పిల్లలు పోతారు, బీసీ పిల్లలు పోతారు. ఎవరు పోతారు? అందులో ఎవరైతే కొన్ని కుటుంబాలు ఆర్థికంగా పైకి వచ్చిందో వాళ్ళ పిల్లలు పోతారు, కానీ కమ్యూనిటీ లెవెల్ పోతలేరు. అక్కడ ఎలా అనొచ్చు, ఎస్సీ పిల్లలు వస్తారు, ఎస్టీ పిల్లలు వస్తారు, బీసీ పిల్లలు వస్తారు మా ప్రైవేట్ యూనివర్సిటీలు కంటే, అది ఎవరు వాళ్ళు పైకి ఉన్న వాళ్ళు పోతారు. కాబట్టి మిగతా వాళ్ళ సంగతి ఏంది? మిగతా వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. కాబట్టి ఒకటి ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఈ స్టేట్ యూనివర్సిటీని బలోపేతం చేయాలంటే రిక్రూట్మెంట్ చేయాలి, ఫండ్స్ రిలీజ్ చేయాలి, కొత్త కోర్సులు, అది కూడా టెక్నాలజీ ఎట్లా మారుతున్నది, జాబ్ మార్కెట్ ఎట్లా వస్తున్నది, ఇప్పుడు ఈ రకరకాల కోర్సులు వస్తున్నాయి, ఇప్పుడు అప్ టు డేట్ అవుతున్నది. అనుకూలంగా నిరంతరంగా యూనివర్సిటీలు కూడా సిలబస్లు మార్చుకోవాలి, కోర్సులు మార్చుకోవాలి, టీచింగ్ పద్ధతులు మార్చుకోవాలి, పోటీతో ఉండాలి. దానికి ప్రభుత్వమే ప్రధాన బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వం ముందుకు వస్తే తప్ప కాదు. ఎందుకంటే ఇవాళ ఏమున్నది, ఇప్పుడు మేము రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షన్ ఫస్ట్ వీక్లో పడుతుందా పడదా అనేది మాకే టెన్షన్. ఈ అటువంటి యూనివర్సిటీ జీతాలు పెన్షన్ ఇవ్వకపోతే ఇంకా అభివృద్ధి గురించి ఏముంటుంది? కాబట్టి ఇది ఇప్పుడు ఒకటంటే ఇలా శ్రీహరి గారు బాగానే చెప్పారు, మంత్రి గారు వచ్చారు. సామాజిక బాధ్యత, ఇది ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది ఖర్చు కాదు, ఇది ఒక పెట్టుబడి. దీంతో భవిష్యత్తులో ప్రజలు కానీ, సమాజం కానీ, దేశం కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ బాగుపడుతుందని ప్రభుత్వాలు అనుకుంటే తప్ప ఈ ఆలోచన మారదు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఏ ప్రభుత్వం ఉండని, ఏ పట్టణం ఉండని, ఏ సీఎం ఉండని ఈ ఎడ్యుకేషన్ అంటేనే ముక్కిస్తారు పోనీ మనకి. ఎందుకంటే ఓట్ల రాజకీయాలు ఓట్లు వచ్చేది కావు. ఇంకోటి ఎడ్యుకేషన్ అంటేనే ముక్కిస్తున్నారంటే నిజంగా ఎడ్యుకేటెడ్ యొక్క విలువ తెలిసినటువంటి వాళ్ళు పాలకులు లేకపోవడం కారణం అనుకోవచ్చు. మరి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి తెలిసినా కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసినాం, డబ్బులు ఉన్నోడు పోయి చదువుకుంటాడు, లేనోడు చస్తాడు. ఇప్పుడు ఉన్నోనికి అవకాశం ఇచ్చిన వాడు ఎవడైతే గోల చేస్తాడో లేకపోతే అరుస్తాడో విమర్శిస్తాడో వాళ్ళకి అవకాశం ఇచ్చినావు. ఏ నోరు లేని వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మొత్తుకున్నా ఏంటోడు ఎవడోడు పట్టించుకుంటాడు. వాడు 5 ఏళ్ళకి ఒకసారి కోపం వచ్చి ఓటు వేస్తాడు. ఇప్పుడు ఇవాళ మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే కాంగ్రెస్ గొప్పతనంతో గెలవలేదు. కేసీఆర్ టీఆర్ఎస్ మీద తీవ్ర వ్యతిరేకతతో కాంగ్రెస్ గెలిచింది. అంటే జనాలు కోపం చేస్తున్నారు, కేసీఆర్ ఇంటికి పంపించాను అంతే. కానీ ఏం లాభం? ఈ కాంగ్రెస్ వచ్చి కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లున్నదో ఇది అంతే ఉన్నది. అంటే ప్రజలకు ఏం రిలీఫ్ వస్తలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజలు ఓట్లు వేస్తున్నారు, ప్రభుత్వాలను మార్చినా కూడా ప్రజలకు కావాల్సిన రిలీఫ్ కానీ వాళ్ళకి ఏది ఊరుకుంటారో అది రావడం లేదు వాళ్ళకి. ఓకే, ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్రభుత్వాన్ని మారుస్తున్నారు, కానీ మరి వచ్చినటువంటి పాలకులే వీళ్ళను పట్టించుకోకపోతున్నట్టు. ఎవరైనా కూడా ఏమనుకుంటారు, వాని మీద కోపం మీద మనకు ఓట్లు వేసారు, రేపు ఓడిపోయినాం అనుకో వాడికి వెళ్తాడు, మళ్ళీ ఒక టర్మ్ తర్వాత మనకు వెళ్తాం మనం. ఇది యాటిట్యూడే తప్ప ప్రజలు ఇప్పుడు పాజిటివ్ ఎలక్షన్స్ అయితే లేవు. నేను ఒక 5 ఏళ్ళు పనిచేసిన, నేను గీ పనులు చేసిన, ప్రజలకు మేలు చేసిన, ఇంకా మేలు చేస్తా అని ఎలక్షన్లో పోయి గెలిస్తే బాగుండేది. ఆ పాజిటివ్ కన్నా నెగిటివ్ దాంతోనే విమర్శలు ప్రతి విమర్శలు వాళ్ళే సరిపోతున్నాయి తప్ప అదే వాళ్ళ అడ్వాంటేజ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో బై డిఫాల్ట్కి వెళ్తారు. అంటే ఏదంటే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఇప్పుడు నరేంద్ర బాబా లేకపోతే రాధాకృష్ణ, ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఉంటారు. ప్రత్యామ్నాయం లేదు ఇక వాళ్ళకి, కాబట్టి ఇద్దరిట్లో ఎవరో ఒకరికి అంతే. ఇంకా మూడోడు ఉంటే కదా అక్కడ లేదు, అది సమస్య ఇప్పుడు అట్లా. కాబట్టి అది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి కూడా సమస్యలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కొంత జవాబుదారీతనం ఉండాలి. కానీ ఇవాళ రేపు రాజకీయాలు రావడంతోనే ఎంత డబ్బులు కూడా పెట్టుకోవాలి, ఎంత సంపాదించాలి, ఎక్కడ కబ్జాలు చేయాలి, ఇవన్నీ ముంచాలి. ఇది తప్ప హైదరాబాద్లో చూస్తే మాత్రం అసలు ఈ రాజకీయాలే వద్దనుకుంటారు. ఇక్కడ మొత్తం భూమి చుట్టూ తిరుగుతుంటుంది రాజకీయం అంతా మొత్తం. ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్, ఇప్పుడు ఒక మేధావిగానే ఇప్పుడు మిమ్మల్ని పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఉద్యమకారుడిగా చూసాము, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ చూసాము. కానీ బియాండ్ దట్ మనం ఏంటంటే ఒక పరిశోధకుడిగా, ఇప్పుడు సమాజాన్ని చూసినటువంటి ఒక పరిశోధకుడిగా మేము మీకు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఆర్థిక అసమానతలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కంటిన్యూ అయితే ఇంకా పెరిగేటువంటి అవకాశాలే ఉంటుంది. ఎందుకంటే ఉన్నోడు కులం ఏదైనా సరే ఒక ఆర్థికంగా ఉన్నోడు మాత్రమే వాళ్ళ పిల్లల్ని చదివించుకునేటువంటి పరిస్థితి ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ గ్లోబల్ వరల్డ్లో వాళ్ళు ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు, ప్రపంచీకరణ వైపు వాళ్ళు వెళ్తున్నారు. మరి మిగిలినటువంటి సామాజిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకునే వీళ్ళకి కూడా చదువు కంపల్సరీ. ఎందుకంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ 2వ యూనివర్సిటీ ఆవశ్యకత వరంగల్లో కావాల్సింది కాబట్టి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ వచ్చింది కాబట్టి ఒక ఉద్యమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చైతన్యానికి ఉండి ఎంతోమంది ఉన్నారు. మరి అట్లాంటప్పుడు ఇక్కడ
కరెక్ట్ ఇంకా చెప్పాలంటే మరి ఇది ఎప్పటి వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది సార్ ఇది? ఒకటి ఏంటంటే అంటే మరి రాబోయే రోజుల్లో చూస్తుంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి కొద్దిగా ఒకటి ఏమవుతుందంటే ప్రభుత్వాల యొక్క ఆలోచన ధోరణి, ముఖ్యంగా పార్టీల యొక్క ఆలోచన ధోరణి ఇప్పుడు ఏమవుతున్నదంటే వాళ్ళు దీర్ఘకాల సమస్యల కన్నా తక్షణ సమస్యలు అంటే ఓట్లు ఇన్స్టెంట్ అంటే ఓట్లు ఏ స్కీములు పెడితే వస్తాయి ఆ స్కీముల మీద దృష్టి పెడతాను. ఫ్రీ బీస్ నీకు అది ఉచితం ఇంత, ఇది ఉచితం ఇంత, ఉచితాలు తీసుకొని దానికి లిమిట్ ఉండని, కానీ దానికన్నా ఎక్కువ విద్య, వైద్యం ఇటువంటి ఇప్పుడు మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు, అంటే మానవ అభివృద్ధి సూచిక అంటారు. ఈ మానవ అభివృద్ధి సూచికలో 2 ఇంపార్టెంట్ ఇష్యూస్, ఒకటి ఎడ్యుకేషను, 2 హెల్త్. ఈ 2 మనం సమాజానికి అందియగలిగితే ఈ ఉచితాలు మనకి ఇవ్వకుండా కూడా వాళ్ళు ముందుకు పోగలుగుతారు. కానీ ఈ ఏవైతే 2 విషయాలు ఉన్నాయో ఈ 2 విషయాలు మన భారతదేశం కాదు చాలా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలలో ఇవి 2 చాలా కీలకంగా మారుతున్నాయి. విద్య ఇప్పుడు మీరు ఉదాహరణకు మొన్న స్టాటిస్టిక్స్ తీసుకుంటే మన వేదవారి అడిగిన కాబట్టి చెప్తున్నా, ఇవాళ మొత్తం తెలంగాణలో స్కూల్కి పోయే పిల్లల సంఖ్య తీసుకుంటే ప్రైవేట్ స్కూళ్ళలో పోయే వాళ్ళ సంఖ్య 50% కన్నా ఎక్కువైంది. గవర్నమెంట్ స్కూళ్ళలో పోయే వాళ్ళు 40+ అయింది, అది 50+ అయింది. అంటే ఇవాళ తెలంగాణ సమాజంలో 50% మంది పిల్లల యొక్క పేరెంట్స్ వాళ్ళ జేబుల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున డబ్బులు పోతాయి. అదే ఒకవేళ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ బాగా ఉండి బాగా ఇవ్వగలిగి ఉంటే ఈ సమస్య రాదు. అట్లాగే వైద్యం కూడా మీరు తీసుకుంటే ఏమున్నది, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టి ఇప్పుడు ఎట్లయితే యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్ సరిగ్గా పెట్టడం లేదు, హెల్త్ సెక్టర్లో కూడా గవర్నమెంట్ పెద్దగా ఇన్వెస్ట్ చేయడం లేదు. పెద్ద ఎత్తున హాస్పిటల్స్ పెట్టడం, డాక్టర్స్ పెట్టడం, మందులు, కావలసిన సౌకర్యాలు, కొత్త చికిత్సా పద్ధతులు అవన్నీ ఏం చేయడం లేదు. ఏం చేయకుండా ఏమవుతున్నది, కార్పొరేట్ హాస్పిటల్కి పోండి. కార్పొరేట్ హాస్పిటల్లో ఆయన వైఎస్ఆర్ ఉన్నప్పుడు పెట్టింది ఆరోగ్యశ్రీ, అది కొన్ని రోజులు నడిచింది. ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తలేవు. ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ కూడా, కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ ఎత్తేసినాయి. ఎత్తేసేయడానికి ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతే వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు మొదలు డబ్బులు కట్టు, ట్రీట్మెంట్ తీసుకో, ప్రభుత్వం పైసలు ఇస్తే తీసుకో. అంటే ప్రభుత్వం క్రెడిబిలిటీ లేకుండా పోతుంది. ఇప్పుడు అంటే నువ్వు ఒక దిక్కేమో గవర్నమెంట్ హాస్పిటల్ పెడతలేవు, మంచి హాస్పిటల్ పోయి బతకాలంటే లక్షలు అవుతున్నాయి, అందరికీ ఆర్థిక స్తోమత లేదు. మరి అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, నువ్వు అయితేనేమో ఈ స్కీమ్ అనే పెట్టు, నాకు వద్దు, నేను గవర్నమెంట్ ద్వారానే హాస్పిటల్ అంతకుముందు నడిచినాయి కదా, నేను మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ని స్ట్రెంథన్ చేస్తా, డాక్టర్స్ పెడతా, ఎక్విప్మెంట్ పెడతా, స్పెషలిస్ట్ని పెడతా, నేను మంచిగా చేస్తా అంటే చెయ్యి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఏది చేస్తలేదు. సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు సార్, ఇది చాలా ఆలోచింపజేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైనా సరే అభివృద్ధి, ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలతోటి పోటీ పడాలన్నా, రేపు ప్రపంచీకరణ వైపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ కావాలన్నా ఒక ప్రత్యామ్నాయం, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇట్లా ఉన్నది, ఈ ప్రభుత్వం ఇట్లా ఉన్నది, వీళ్ళని చూసి ఆల్టర్నేట్ విధులేని పరిస్థితిలో ఇటేస్తున్నారు, ఇటు విధులేని పరిస్థితిలో ఇటేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్నారు పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమ ఆవశ్యకత, ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికలే ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళ ఆలోచనలోంచి రూపుదిద్దుకొని అట్లాంటి వ్యవస్థలో పనిచేసినటువంటి మీరు కూడా ఒక హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లాంటి పనిచేసినటువంటి మీరందరూ కూడా ఎంతోమంది మేధావుల యొక్క ఆలోచనలు రంగరించిన తర్వాతనే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊసిన తర్వాత ఆ తర్వాత దానికి ఒక బాటలు వేసి ఉద్యమ నేపథ్యం ఎలా ఉండాలో ఒక కీన్ అబ్జర్వేషన్ తోటి మీరు వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే విధంగా ఒక ప్రణాళికలు రచించిండ్రు, అన్ని వర్గాలను ఏకం చేసిండ్రు, తెలంగాణ సాధించిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మీలాంటి మేధావులందరూ ఇప్పుడు ఇంతమంది ప్రొఫెసర్లు ఇక్కడ కలిశారు. మరి ఒక ప్రత్యామ్నాయంగా ఎందుకు మీరు కొత్త వ్యవస్థను ఏర్పాటు, రాజకీయ పార్టీయా లేకపోతే ఇంకా వేరే ప్రత్యామ్నాయం, ఎందుకు ఒక ప్రణాళిక ఎందుకు రూపొందించలేకపోతున్నారు? మూల ప్రశ్న, చాలా పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఉదాహరణకు మొన్న కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది, అది పెద్దగా అదేది అంతకుముందు ఆర్గనైజేషన్ లేదు, దాని బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఒక ఇష్యూని పట్టుకొని వాళ్ళు వచ్చారు. అది దానికి ఫస్ట్ టైం పార్లమెంటు గజగజ వణికింది, మోడీ తల వంచిండు, ప్రభుత్వం విధి లేక ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయించి వాళ్ళ మీద కేసులు తీసేసి సంధికి వచ్చారు. అంటే ఎక్కడో ఒక మూవ్మెంట్ ముడుతుంది, ఇప్పుడు ఏదో ఒక లెవెల్ ముడుతుంది. ఇప్పుడు మొన్న కాక్రోచ్ పార్టీ మూవ్మెంట్ కొంత ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. ఎందుకంటే యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఇక వాళ్ళు ఇప్పుడున్న వ్యవస్థలో నడుస్తున్న పద్ధతులకు వాళ్ళకి సమ్మతి అవుతలేదు. కేవలం అది పేపర్ లీకేజ్ ఒకటని కాదు, వ్యవస్థ మీద వాళ్ళకున్న ఆక్రోశము, కోపము, వాళ్ళకున్న అసంతృప్తి అంతా కూడా మొన్న మూమెంట్లో బయటపడ్డది.
అంటే లోపల నడుస్తున్నది, లోపల రగులుతున్నది ఏదో ఒక కాడ. ఇప్పుడు మొన్న ఒక స్పార్క్ వచ్చింది, అటువంటి స్పార్క్ ఏదో వచ్చినప్పుడు మళ్ళీ మూమెంట్లు మొదలైతాయి. అప్పుడు రాష్ట్ర స్థాయిగా దేశ స్థాయిలోనే మార్పుల కోసం పోరాటం. ఎందుకంటే ప్రజా జీవితం ఎటువంటిదంటే సమస్యలు వచ్చినప్పుడు కొట్లాడి దాన్ని ఇది ముందుకు పోవాల్సిందే, వెనుకపోతే బతుకుండదు. అది కష్టమైనా నష్టమైనా ముందుకు పోవాల్సిందే. కాబట్టి నాకు మనుషుల మీద కానీ వాళ్ళ పోరాటం మీద కూడా నమ్మకం. నేను ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తాను. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ప్రజలే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకుంటారు. ఏదో రాజకీయం అనుకుంటూ వచ్చేది కాదు. రాజకీయ నాయకులు నమ్ముతే అంతకన్నా వచ్చేది కాదు. ఫైర్ తెలంగాణలోనే ఉందంటారు. ఉన్నది మొత్తం దేశం మొత్తం మీద కూడా. మొన్న కాక్రోచ్ పార్టీ మూమెంట్ చూసిన తర్వాత నాకెందుకో మళ్ళీ జనాలలో మరీ అంత నిరాశ ఏమి లేదు. అవసరమైతే తిరుగుబాటు చేసేంత శక్తి ఉన్నది అనేది వాళ్ళు మొన్నప్పుడు నిరూపించారు కదా. దాదాపు ఏం లేదు, వాళ్ళకి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం సపోర్ట్ లేదు, ఏది లేదు. వాళ్ళు కాలిస్తే లక్షల మంది మొత్తం దేశం మొత్తం మీద, ఒక ఢిల్లీ కాదు అన్ని యూనివర్సిటీ క్యాంపసెస్ దేశంలో అన్ని కాలేజీలలో కూడా స్పందన వచ్చింది. ఫస్ట్ టైం ఎన్నడూ కూడా మోడీ ప్రధానమంత్రి ఎప్పుడు మాట్లాడాడు. మొన్న మాట్లాడిండు, విద్యార్థులకు అప్పీల్ చేసిండు, ఇమీడియట్గా విద్యామంత్రిని రాజీనామా చేయించిండు, బిల్లు పెట్టిండు. దానిలో అంటే దాని ఒక ఎఫెక్ట్ పడుతుంది, తీవ్రత కనబడుతుంది. కాబట్టి అటువంటి ఇంకెక్కువ కావాలి, ఎక్కువైతే తప్ప వీళ్ళు చక్కగా రారు రాజకీయ. విత్ ఇన్ ద తెలంగాణ స్టేట్ సార్, మనం ఏంటంటే ఇక్కడ మన తెలంగాణ కూడా అట్లాంటి మూమెంట్ వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక నేషనల్ లెవెల్ ఇష్యూ అనుకుంది, కాకరోజ్ CJP అనేది నేషనల్ లెవెల్ ఇష్యూ. కానీ మన తెలంగాణలో అట్లాంటి మూమెంట్ మేబీ ఇట్ వుడ్ బి ఒకవేళ ఈ వచ్చే సక్సెసివ్ గవర్నమెంట్స్, ఇప్పుడు అది ఇప్పుడు 2014 మనకు రాష్ట్రం వచ్చింది. బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ 5 సంవత్సరాలు. సరే మళ్ళీ రేపు మళ్ళీ బీఆర్ఎస్ రావచ్చు. ఒకవేళ ఒక 15-20 సంవత్సరాలు ఈ ప్రభుత్వాలు ఏమి మార్పు లేదు, ప్రజలకు ఏమి రాలేదనుకుంటే మాత్రం ప్రత్యామ్నాయం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఓపిక పట్టలేరు కదా, ఏదో ఆశ ఉన్నది. ఇంకా వీళ్ళేదో ఏది టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు సంపాదించుకోమని ప్రభుత్వం ఇస్తలేదు కదా, అధికారం ఇస్తలేదు కదా. చూస్తారు, ఓపిక పడతారు. సరిగా లేకపోతే తప్పకుండా ప్రత్యామ్నాయాలు ఎక్కడి నుంచి పుడతాయి. అది మీరే చేయొచ్చు, మీడియా నుంచి స్టార్ట్ కావచ్చు, ఇంకో నుంచి స్టార్ట్ కావచ్చు, ఎక్కడో స్టార్ట్ అవుతుంది. నాకైతే నమ్మకం ఉన్నది. ఎందుకంటే ప్రజలకు బాధలు కొన్ని రోజులు తట్టుకున్న రోజులు తట్టుకుంటారే, అది ఎక్కువైనాడు మళ్ళీ అది బదులవుతుంది, బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నిజంగా ఎంతైనా మేధావులుగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వారు చూస్తున్నది ఏంటంటే కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మనం ఈ 50 సంవత్సరాల చరిత్ర ఏందనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. కానీ ఈ పరిశోధన అనేది నిరంతరం కాలం మారుతున్న కొద్దీ కాలానికి అనుగుణంగా మార్పులకు చెందుతూనే ఉంటుంది. కాబట్టి ఈ మార్పులో భాగంగా కూడా తను చూసినటువంటి ప్రొఫెసర్ పాపిరెడ్డి సార్ చూసినటువంటి విధానం మొత్తం మనకు చాలా కీన్ అబ్జర్వేషన్లో చెప్పారు. తెలంగాణ ఉద్యమం కూడా ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడింది, తెలంగాణలో ఈ కాకతీయ యూనివర్సిటీ ఆవశ్యకత ఏందనేది కూడా ఉద్యమ నేపథ్యం అని చెప్పంటున్నాం. మరి అట్లాంటి ఉద్యమాలే కంటిన్యూగా ఉంటున్నటువంటి కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుతానికి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మలిదశ ఉద్యమంలో కూడా కాకతీయ యూనివర్సిటీ పాత్ర ఏందనేది చెప్తున్నారు. అయితే అలాగే ఇక్కడ అన్నిటికంటే విషయం మరి ఈ పరిశోధనలు అన్నీ కూడా మానవ వనరుల అభివృద్ధి మీదనే జరగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి లేని విద్య అనేది ఎందుకన్నది కూడా ప్రశ్నగా ఉంటుంది. మరి అట్లాంటి విద్యా వ్యవస్థ కూడా అభివృద్ధి వైపు అడుగులేస్తేనే మరి ఆ విద్యా వ్యవస్థ మరింత ముందుకు సమాజాన్ని నడిపించేటువంటి అవకాశం ఉంటుంది. మేధావులు తయారవుతారు, ఉద్యోగస్తులు తయారవుతూ ఉంటారు, అలాగే పరిశోధనలకు ఇంటెలెక్చువల్స్ తయారవుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా సమాజంలో ముందు నడిపేటువంటి బాధ్యతను తీసుకుంటారు. మరి అట్లాంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి యూనివర్సిటీలే నిర్వీర్యమైపోతే రేపు భవిష్యత్ అంధకారం అయిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ దీనికి కేవలం ఒక చిన్న స్ట్రాటజిక్స్ చెప్తున్నారు సార్. ఎందుకంటే వారి అనుభవాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు, ఎంతోమంది రాజకీయ నాయకులు చూశారు, ఎంతోమంది విద్యావేత్తలను చూశారు. మరి అట్లాంటి సమయంలో ఒక చిన్న ఆలోచనలు కూడా ఇక్కడ మనని అంటే తీవ్రంగా ఆలోచింపజేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం పాలకుల యొక్క పట్టింపు లేని తనం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి వారి మాటల్లో మనకు అర్థమవుతుంది. మరి అట్లాంటప్పుడు కేవలం ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రం దినదిన ప్రవర్ధమానంగా వెళ్తున్నాయి. ఇక్కడ లేనివాడు అప్పులు చేసి భూములు అమ్ముకొని ప్రైవేట్ యూనివర్సిటీలకు వెళ్తున్నాడు. చదువుకోవాలనుకుంటున్న వాడు ప్రభుత్వం ఇక్కడ గవర్నమెంట్ తోటి నిర్వహింపబడుతున్నటువంటి కాకతీయ యూనివర్సిటీ ద్వారా వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కూడా సీటు వచ్చినప్పటికీ కూడా ఇక్కడికి ఉండలేకపోతున్నారంటే ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ సరిగా లేకపోవడము, పాలకుల నిర్లక్ష్యపు ధోరణి కూడా ఒక
ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వస్తున్నటువంటి యూనివర్సిటీలు ఇంకా ఎదిగితే మాత్రం ప్రభుత్వాలకే ప్రమాదం అన్నటువంటి ఒక భావన కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కొంత నిధులు కేటాయింపులో కూడా చాలా అలసత్వం వహించడము, అలాగే ప్రత్యామ్నాయ మార్గాలు చదువుకోవాలనుకుంటారు విద్యార్థులు ప్రైవేటు కళాశాల వైపు, యూనివర్సిటీల వైపు వెళ్ళడము, ఇదంతా ఒకెత్తు అయితే ఇక సామాజిక కోణంలో కూడా అనేక అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వాలు ఇక్కడ ప్రజలు కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలే ప్రత్యామ్నాయంగా ఒకరి కాకపోతే ఒకరు అంటున్నారు. మరియు ప్రత్యామ్నాయంగా రావాల్సినటువంటి ఆవశ్యకత కూడా ప్రజలే నిర్ణయించుకోవాల్సినటువంటి తరుణం వచ్చినా రావచ్చు అన్నటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక దగ్గర వాక్యూమ్ క్రియేట్ అయితే దట్ షుడ్ బి బ్లాస్టింగ్. ఆ బ్లాస్టింగ్ వాక్యూమ్ అనేది ఒకసారి బ్లాస్ట్ కాకముందే ఇక్కడ ప్రభుత్వాలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యార్థులను అలాగే అసమానతను తొలగించే విధంగా ప్రణాళికలు రచించాలి తప్ప ఇంత వాల్యుబుల్ ఉన్నటువంటి మనిషి విలువను కేవలం ఓటరుగా చూసి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఓట్లు రాలుతాయి అన్నటువంటి ఒక నీచ ఆలోచనలు కాకుండా ఇక్కడ కేవలం సంక్షేమ పథకాలు అనేవి నిజంగా అవసరాన్ని బట్టి ఏర్పడాలి తప్ప ఓటు బ్యాంకు రాజకీయాలకు సంక్షేమ పథకాలకు లింకు పెట్టి వీళ్ళని ఒక ఓటర్లుగా కాకుండా ఒక యంత్రాలుగా మార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు కూడా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇట్లాంటి పరిస్థితులే ఇంకా కంటిన్యూగా అయితే ఇక్కడ ఎనర్జీ కెనాట్ బి క్రియేట్ అండ్ డిస్ట్రాయ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్ అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సిజేపీ ఏర్పడిన తర్వాత దేశ రాజకీయాల్లోనే ఒక అత్యున్నతమైనటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి. ఎక్కడ కూడా ఒక భావ దారిద్ర్యంలోకి ఎవరు వెళ్ళకూడదు అన్నటువంటి ఒక మెసేజ్ని కూడా ఇక్కడ చెప్పింది. ఎందుకంటే ప్రత్యామ్నాయం ఆటోమేటిక్గా యూనివర్స్ చూజ్ చేసుకుంటుంది. ప్రజల నుండి అలాంటి ఒక ఎన్నిసార్లు ఒత్తిడి తీసుకొచ్చినా కానీ అది ఎప్పుడు బ్లాస్ట్ అయ్యేది తెలియదు. కాబట్టి ఇక్కడ ఇది కాకముందుకే ప్రభుత్వాలు మేల్కొని ఇక్కడ అందరినీ ఒక సమాజం వైపు, ఒక అభివృద్ధి వైపు నడిపించేటువంటి ఒక ప్రణాళికలు వేసి ఇక్కడ ఉన్నవాడు లేనివాడు అలాగే చదువుకున్నవాడు చదువుకోనివాడు అన్నటువంటివి కాకుండా ఒక సమాంతరమైనటువంటి వ్యవస్థకు ఒక చిత్తశుద్ధితోటి, అంటే తను వాంటెడ్లీ అనుకుంటే తప్ప, ఒక సంకల్పం ఉంటే తప్ప ఇవన్నీ నిర్ణయింపబడేవి కాదు. కాబట్టి అట్లాంటి నాయకులు అట్లాంటి ప్రభుత్వాలు వస్తే తప్ప ఇక్కడ తెలంగాణ వ్యవస్థ మారదు అని అంటున్నారు. ఒకవేళ ఇటువంటిది కంటిన్యూ అవుతే మాత్రం మళ్ళీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరో ఉద్యమం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రభుత్వాలే మేల్కొని ప్రజలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వేరియస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఏర్పాటు చేసి ప్రజారంజక పాలన అందించాలన్నట్టు కూడా విజ్ఞప్తి అలాగే ఒక సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కాకతీయ యూనివర్సిటీలో కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు ఎంతోమంది ప్రొఫెసర్లు, మేధావులు ఇక్కడ ఎన్నో వేల మంది విద్యార్థులకు, ఎన్నో లక్షల మంది విద్యార్థులకు 50 ఏళ్ల నుండి చదువు చెప్పిన తర్వాత వారి అనుభవాన్ని అంతా రంగరించి ఇక్కడ వారి ఆలోచనలు సమాజాన్ని, సమకాలీన ప్రపంచాన్ని చూస్తూ ఉంటున్నారు. కాబట్టి మరి ఈ ప్రపంచం ఏ విధంగా వెళ్తే బాగుంటుందన్న ఒక సమాలోచనలు కూడా చేస్తున్నారు. మరి ఉద్యమాల్ని చూశారు, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని చూస్తున్నారు. రిటైర్ వార్ధక్యంలోకి వచ్చిన తర్వాత ఈ సమాజం ఇంకా బాగుండనటువంటి ఆలోచనతో వారు కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ అంధకారంలోకి వెళ్తుంటే చూసి తట్టుకునేటువంటి పరిస్థితిలో ఉండకూడదన్నటువంటి ఆలోచనలు కూడా వాళ్ళు చేస్తున్నారు. కానీ మేధోమథనం జరగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. తెలంగాణలో మళ్ళీ ఒక మంచి వ్యవస్థ నిర్మాణం కావాలని కానీ ప్రభుత్వాలు ఇనిషియేషన్ తీసుకొని వెళ్తేనే ఇక్కడ మళ్ళీ ఒక తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని ప్రపంచ దేశాలకే కాదు, ఎందుకంటే మనం చెప్పుకోవచ్చు తెలంగాణ కల్చర్ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ కల్చర్ అన్నటువంటి విషయం కూడా తెలంగాణ యాస, భాష కావచ్చు అన్నీ చెప్తూ ఉంటారు. మరి దాని ఆచరణకు వచ్చేసరికి ఏం జరుగుతుంది, మరి ఎందుకు దీన్ని నిర్వీర్యం చేస్తున్నారన్న ఆలోచనలు కూడా మేధావుల మనసులను తెలుస్తున్నటువంటి ప్రశ్నగా మిగులుతుంది. ఈ ప్రశ్నగా కాకుండా సమాధానాన్ని, పరిష్కార మార్గాల్ని వెతకాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ప్రొఫెసర్ పాపిరెడ్డి సార్ చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.